దీనికి సంబంధించినటువంటి అంశంలో. సో ఇదొకటి. ఇంకొకటి ఈడీ ఐటీని దించండి. ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ నరేంద్ర మోడీ చెప్పిండు, ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే రేవంత్ రెడ్డిపై దర్యాప్తు చేయించండి. మోదీ సర్కార్కు కేసీఆర్ డిమాండు. స్వతంత్ర వ్యవస్థలన్నీ కేంద్రం ఆధీనంలోకి. గోదావరి నీటిని కర్ణాటక తమిళనాడుకు తరలించేందుకు మోడీ కుట్ర చేస్తున్నాడు. అక్కడ ఆయన అది కుట్ర చేస్తున్నాడు. ఇక్కడ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీరు కర్ణాటక తమిళనాడుకు పోయిందా, పోలేదా? ఇప్పుడు ఎట్లా చేస్తాడు? అసలు రాజ్యాంగాన్ని మార్చాల్సింది, రాజ్యాంగాన్ని మార్చడం బరాబర్ మార్చాల్సిందే అని చెప్పింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. అట్లా మారుస్తారంటే కూడా ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీటు ఇప్పటికీ సాక్ష్యంగా ఉన్నది. గోదావరి నీటిని అంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ను రీచ్ చేసేటువంటి తెలంగాణ సెంటిమెంటు అయిపోయింది. ఆ తెలంగాణ సెంటిమెంటు అధికారం 10 ఏళ్ళు అనుభవించిన తర్వాత తెలంగాణకు బీఆర్ఎస్ ఛాంపియన్ అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిపోయిందో కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్కో వెళ్ళిన తర్వాత రాయలసీమను రత్నాలసీమ చేస్తామని చెప్పిన రోజే అర్థమైపోయింది. తెలంగాణ రైతులను కాదని పంజాబ్ రైతులకు పోయి లక్షల లక్షల రూపాయల చెక్కులు ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. సో ఇవాళ మళ్ళా తెలంగాణలో ఈ ఒక సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంటును రేర్చగొట్టేటువంటి ప్రక్రియ కూడా ఒకటి సాగుతున్నది దీనికి సంబంధించినటువంటి అంశంలో. మరి అది ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. లేకపోతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలు, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికలపైన కూడా అదే జరిగేటువంటి అవకాశం ఉన్నది.